going to happen. ఆస్తుల కోసం కొట్టుకుని వీధిన పడ్డ మంచు కుటుంబం వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినీ నటుడు మంచు మోహన్ బాబు భార్య నిర్మల పహాడీ షరీఫ్ పోలీసులకు ఓ లేఖని రాశారు. డిసెంబర్ 14న జరిగిన వివాదంలో తన పెద్ద కుమారుడు మంచు విష్ణు తప్పు లేదని నిర్మల లేఖలో స్పష్టం చేశారు. డిసెంబర్ 14న తన పుట్టినరోజని నిర్మల తెలిపారు. ఆ రోజు మంచు విష్ణు కేక్ తీసుకుని వచ్చి వేడుక నిర్వహించారని నిర్మల తెలిపారు. ఆ రోజు సీసీ ఫుటేజ్ ని బయటపెట్టి మంచు విష్ణు గొడవ చేశారని, తన చిన్న కుమారుడైన మంచు మనోజ్ పోలీసులకి తప్పుడు సమాచారం అందించారని నిర్మల చెప్పారు. కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేసిన తర్వాత తన గదిలో ఉన్న సామాను తీసుకుని మంచు విష్ణు వెళ్లిపోయారని నిర్మల వివరించారు. మనోజ్ కి తమ ఇంట్లో ఎంత హక్కుందో విష్ణుకి కూడా అంతే హక్కుందని నిర్మల స్పష్టం చేశారు. తన పెద్ద కొడుకు విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదని, గొడవ చేయలేదని నిర్మల తేల్చి చెప్పారు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదని నిర్మల ప్రకటించారు. తమ ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా తాము ఇక్కడ పని చేయలేమని మానేశారని నిర్మల వెల్లడించారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదని నిర్మల స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. మొత్తానికి ఏదైతే మంచు ఫ్యామిలీలోని విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత 2 రోజుల క్రితం మంచు మనోజ్ మరొకసారి ఏదైతే పహాడీ షరీఫ్ పిఎస్కి వెళ్ళి మంచు విష్ణుపై అయితే ఒక కంప్లైంట్ అయితే చేశారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం మంచు మనోజ్ జల్పల్లిలోనే తన నివాసంలోనే ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయంలోని మంచు విష్ణు అలాగే మంచు విష్ణు అనుచరులు కూడా అదే సమయంలో జల్పల్లిలో నివాసానికి అయితే రావడం జరిగింది. నివాసానికి వచ్చి తన జనరేటర్లోని పంచదార వేశారంటూ కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా పహాడీ షరీఫ్ పిఎస్లోనైతే ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే మంచు మనోజ్ చేసిన కంప్లైంట్ పై ఏదైతే మోహన్ బాబు భార్య అలాగే మంచు విష్ణు మనోజ్ తల్లి ఏదైతే నిర్మలా మోహన్ బాబు అయితే ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు. ముఖ్యంగా పహాడీ షరీఫ్ పిఎస్కి సంబంధించి సిఐకి అయితే ఈ లేఖనైతే పంపించడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం అంటే ఇది డిసెంబర్ 14వ తేదీన నిర్మలా మోహన్ బాబు బర్త్డే అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కేవలం కేక్ కట్ చేయించడానికి జల్పల్లిలోని తన నివాసం దగ్గరకు అయితే రావడం జరిగింది. వచ్చి కూడా కొద్దిసేపు వరకు కూడా నిర్మలాతోనే ఉండి కేక్ కట్ చేయించి ఆ తర్వాత తన గదిలో ఉన్న కొన్ని సామాన్లు తీసుకెళ్తూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారంటూ కూడా ఈ లెటర్లు అయితే రాయడం జరిగింది. అలాగే మరొక పక్క మంచు మనోజ్ చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా ఏదైతే ఈ లెటర్లో రాయడం జరిగింది. ఎందుకంటే మంచు విష్ణు కేవలం ఏదైతే తన బర్త్డే ఉన్న నేపథ్యంలోని కేక్ కట్ చేయడానికి మాత్రమే వచ్చాడు. అలాగే ఏదైతే వచ్చిన ఫుటేజ్ అంటే ఎంట్రన్స్ జల్పల్లి నివాసంలోకి ఎంటర్ అయ్యే ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కేవలం కేక్ తీసుకొని తన దగ్గరికి రావడం జరిగింది. ఆ ఫుటేజ్ని పోలీసులకు ఇచ్చి ఏదైతే మంచు విష్ణు కావాలనే మంచు మనోజ్కు సంబంధించిన జనరేటర్లో పంచదార వేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ అవాస్తవం అంటూ కూడా ఏదైతే నిర్మల కూడా ఈ లెటర్ అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క జల్పల్లి నివాసంలో పనిచేస్తున్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమకు తామే ఈ ఇంట్లో పని చేయలేమంటూ కూడా వెళ్ళిపోయారు తప్ప మంచు విష్ణు కానీ లేదంటే ఇటు మోహన్ బాబు గారు కానీ ఎటువంటి దౌర్జన్యం చేయలేదంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో తగాదాలు అయితే తారాస్థాయికి చేరిన సమయంలోని ఇటు సుధీర్ బాబు కూడా ఏదైతే వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిందే కాకుండా ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరూ కూడా ఏదైతే సిపి ముందే హాజరయ్యి ఎటువంటి గొడవలు సృష్టించామంటూ కూడా ఏదైతే బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ మరొకసారి ఈ కంప్లైంట్ చేయడం, ఇప్పుడు నిర్మల కూడా దీనిపై స్పందించడం కూడా ఏదైతే తీవ్ర చర్చనాంశం అయితే అవుతుంది. ముఖ్యంగా మంచు మనోజ్ పెట్టిన కంప్లైంట్ అబద్ధం అంటూ కూడా నిర్మలా మోహన్ బాబు అయితే ఈ లెటర్ అయితే పహాడీ షరీఫ్ పిఎస్కి అయితే పంపించడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.